మేము శిబిరం కోసం ఋషికేశ్ దాటి ముందుకు వెళ్లేవాళ్లం. ఒక్కసారి నేను అక్కడ ఒక గొడవను చూశాను. రాత్రి 2 గంటల సమయం ఉంటుంది. అక్కడ గొడవ జరుగుతోంది. ఆ గొడవ ఏ విషయం మీద జరుగుతోంది అనేది విను. ఆ హోటల్ యజమాని అంటున్నాడు, యారు మీరు అందరూ ఇక్కడ బహిరంగంగా మూత్రం పోస్తున్నారు. మొత్తం బస్సు నిండా జనం దిగారు. అందరూ బయటే చేస్తున్నారు. నా దగ్గర ఎవరూ ఆగరు ఈ దుర్వాసన వల్ల. నేను అన్నాను, ఇది చెప్పింది సరైనదే. కాని అతను ఈ చిన్న విషయం మీద మాత్రమే కోపంగా లేడు. అతను అన్నాడు, ఈ బస్సు ఎప్పుడూ ఇక్కడే ఆగుతుంది. నాకు తెలుసు మీరు దిగుతారు, మూత్ర విసర్జన చేస్తారు. అందుకే నేను మీకోసం ఇక్కడే వరుసగా 6 మూత్రాలయాలు కట్టించాను. ఇక్కడే చేసేయండి. అప్పుడు నేను చూశాను, ఆ 6 టాయిలెట్లు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు విషయం ఆసక్తికరంగా మారింది. 6 టాయిలెట్లు ఖాళీగా ఉంటే వీళ్ళు అందరూ బయటే ఎందుకు మూత్రం పోస్తున్నారు? చివరికి గొడవ దాకా వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్లలో ఒకటి చెప్పాడు. అతను అంటున్నాడు, చూడు అన్నా, మనదైతే బహిరంగంగానే వస్తుంది అంటున్నాడు. ఇక్కడ అంతా గదిలో మూసేసి పెట్టారు. ఇలాంటివి ఉండగా మనది అసలు రావడమే లేదు. మనం పెద్దగా ఓ తెరిచిన ఖాళీ ప్రదేశం దొరకకపోతే మూతే పెట్టాం. అంటే మన ముందే టాయిలెట్ ఉన్నా మనం అక్కడికి పోం. నాకు మజా రావాలి అంతే. నీకెందుకు తెలుసా నువ్వు ఇతరులకి బాధ ఇవ్వడంలో ఎందుకు వెనకారటం లేదు? ఎందుకంటే నీకు నీ బాధ ఎంత ఉందో అర్థం కావడం లేదు. నీవు నీపై నీకు అనుభూతి లేకుండా పోయావు. ఎవడు తన బాధను నిజంగా తెలుసుకుంటాడో వాడు ఎప్పుడూ ఇతరులకు బాధ ఇవ్వడు.